ఉపవాస ప్రార్థన చివరి కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ఈ సంవత్సరపు అంతం ఈ చివరి ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సంవత్సరపు ఈ అంతములో నుండి ప్రభు వచ్చేంత వరకు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 16వ వాక్యం చివరి లైన్ నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. నేను వారిని విడవక ఈ కార్యములన్నీ చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. దేవాతి దేవుడు దేవుని ప్రజలను గూర్చి, దేవుని పేరు పెట్టబడిన సమూహమును గూర్చి ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారండి. వాగ్దానముతో కూడిన ఒక మాట వారికి అందచేస్తున్నాడు. ఏమంటున్నారు అంటే, నేను వారిని విడిచిపెట్టక, నేను వారికి దూరము కాక, నేను వారిని వదిలిపెట్టక నేనేం చేయబోతున్నాను అంటే, వారి పట్ల కార్యాలు జరిగించబోతున్నానని కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు తన ప్రజలతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేశాడు. ఈ 2024 డిసెంబర్ ఈ చివరి ఆరాధన, ఉపవాస ప్రార్థన, ఈ ముగింపు కూడికలో మనందరితో కూడా ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఈ సంవత్సరము ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఇదిగో ఈ 29వ తేదీ వరకు, ఒకవేళ మన మూర్ఖతను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన పద్ధతులను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టి ఉన్నాడేమో తెలియదండి. దేవుడు మనకు దూరమైపోయి ఉన్నారేమో తెలియదు. దేవుడు మనతో నిలబడక, దేవుడు మనతో అడుగులు వేయక, దేవుడు మనం విడిచిపెట్టి ఆయన ముఖమును చాటు చేసుకున్నాడేమో నాకు తెలియదు. ఈ సంవత్సరపు అంతంలో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఉద్దేశపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ప్రేమించిన వాడై, మీ అందరి మీద వాత్సల్యత చూపెట్టిన వాడై, ఈ సంవత్సరపు అంతపు ఈ చివరి ఆరాధనలో మీ అందరితో ప్రభు చెబుతున్నారు, సుళ్ళూరుపేట సంఘస్థులారా, ఈ ఉపవాస ప్రార్థన చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన సర్వ సమాజమా, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండవచ్చు, ఇప్పటి వరకు నేను మీకు దూరమై ఉండవచ్చు. ఈ సంవత్సర పంతము ఈ చివరి ఆరాధన నుండి నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా, నేను మిమ్మల్ని పట్టుకొని మీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాను. మీ పట్ల నవనూతనమైన కార్యాలు చేయబోతూ ఉన్నాను. ఈ డిసెంబర్ ఈ చివరి ఆదివారపు ఆరాధనలో, ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా ప్రభు మీ పట్ల కార్యములు జరిగించబోతూ ఉన్నాడు, కార్యములు నెరవేర్చబోతూ ఉన్నాడు, అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. ఇక మీదట మీలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా నా దేవుడు మీతో కూడా వచ్చునుగాక, మీతో కూడా ఉండునుగాక. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఓ ఇశ్రాయేలు వారులారా, నా పేరు పెట్టబడిన నా జనులారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి వాగ్దాన దేశములో అడుగుపెట్టిన సర్వ సమాజమా, నేను ఇక మిమ్మల్ని విడిచిపెట్టను. ఓ మాట మీతో చెప్తాను వినండి. దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే
దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే ఆ వ్యక్తి జీవితం ఏ విధంగా సాగి వెళుతుందో చిన్నగా పరిచయం చేస్తాను, వినండి. మనందరికీ తెలిసిన విషయమే. శాంసోన్ ఉన్నాడు. ఎవరు? గట్టిగా చెప్పండి. శాంసోన్ ఉన్నాడు. శాంసోన్ ఒక చోట ఉన్నప్పుడు ఒక ఆవిడ చెప్పింది, బాబు ఫిలిస్తీన్ల సర్దారులు, ఫిలిస్తీన్లు వచ్చారు, నిన్ను పట్టుకోబోతున్నారు అన్నారు. అప్పుడు శాంసోన్ ఏం చేశాడు చెప్పండి? పడుకున్నవాడు లేచి విర్రజిమ్మాడు. దేనిని? గట్టిగా చెప్పండి. తల వెంట్రుకలు కాదు, ఉపదేశాన్ని. అంటే అతని తలలో ఎన్ని జడలు ఉన్నాయి? 7 అంటే ఏంటి? ఉపదేశం. ఈ ఉపదేశాన్ని విర్రజిమ్మాడు. అంటే అంతకుముందు ఎక్కడున్నాడు శాంసోన్? ఉపదేశములు అంటూ కట్టబడ్డాడు, ఉపదేశములో స్థిరపరచబడి ఉన్నాడు. ఉపదేశములో ఉండినంత కాలం దేవుడు అతనికి తోడై ఉన్నాడు. విరజిమ్మాడు. ఎక్కడ లేని బలం వచ్చిందండి. ఫిలిస్తీయులను కొట్టి వారి చేత తప్పించుకొని వెళ్ళిపోయాడు. మరొక రోజు రానే వచ్చింది. అమ్మగారు విసికించినందువలన అయ్యగారు చావగోరి, లేఖనం అట్టగా రాశారు, విసికి చావగోరి తన బలము ఎక్కడ ఉందో ఆ అమ్మతో చెప్పాడు. ఇక అమ్మగారు కాళ్ళ మీద పడుకోబెట్టుకొని జుట్టంతా కడిచేసింది, ఉపదేశాన్ని అంతా తీసివేసి ఇప్పుడు అంటుంది, శాంసోన్ ఫిలిస్తీయులు వచ్చారు నిన్ను పట్టుకునేదానికి అనే లోపు అయ్యగారు మునుపటిలాగా లేచి విరజిమ్మాడు. విరజిమిత బలం ఉంటే కదా, బలము లేదు. లేఖనం అంటుంది, దేవుడు శాంసోనును ఎడబాసిన సంగతి ఎర్రుగక. అంటే శాంసోనును దేవుడు విడిచిపెట్టిన సంగతే గ్రహించలేదు. శాంసోనుకు దేవుడు దూరమైన సంగతే గ్రహించలేదు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఫిలిస్తీయులు వచ్చారు, పట్టుకున్నారు, చిత్రవదన చేశారు, తీసుకొని వెళ్ళారు, 2 కనుగుడ్లు పీకేశారు, బంధించి పడవేసి తెరగల దగ్గర కూర్చోబెట్టి తెరగలు తిప్పమంటున్నారు. దొంగలకు ఆహారము చేసడానికి సిద్ధమైపోయాడు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకు రక్షకుడు, ఇశ్రాయేలును విడిపించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. అంటే దేవుడు ఎడబాసాడు గనుక, దేవుడు దూరమైపోయాడు కనుక, దేవుడు అతనితో లేడు కనుక ఇప్పుడేమయ్యాడు? శత్రువుల చేతులు నలపబడుతున్నాడు, శ్రమను అనుభవిస్తున్నాడు, దుఃఖాన్ని చూస్తున్నాడు. ఏంటో నా జీవితం అని జీవితము మీద విసిగి వేసారిపోతూ ఉన్నాడు. ఎవరు? ఎందుకని? దేవుడు శాంసోనును విడిచిపెట్టినందువలన ఎన్నో శ్రమలు అనుభవించాడండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట కూడా మరొక వ్యక్తిని కూడా రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గారు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలుకు మొదటి రాజు. ఎవరు? అతని గురించి కూడా దేవుని వాక్యం అంటుంది, యెహోవా ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. ఓ మాట చెప్పనా? దేవుని ఆత్మ ఉన్నంత కాలం రాజ్య పరిపాలన క్షేమకరంగా చేశాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 2 సంవత్సరాలు ప్రశాంతకరంగా చేశాడు. 38 సంవత్సరాలు, ఇంచుమించుగా 38 సంవత్సరాలు రాజ్యము మీద నిలబడి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయలేకపోయాడు. ఎందుకని? దేవుడు తనని ఎడబాసాడు, దేవుడు తనని విడిచిపెట్టాడు. అందుకే సింహాసనం మీద కూర్చోలేక అరణ్యంలో పిచ్చి కుక్కలాగా తిరిగాడు. ఎవరు? సౌలు. ఎవరి కోసం? దావీదు కోసం. ఇంకో మాట చెప్పనా, బాధాకరమైన మాట చెప్పనా? దేవుడు తనను ఎడబాసి వెళ్ళాడు కనుక, దేవుడు తనను విడిచిపెట్టాడు కనుక తన కత్తి మీద తనేబడి ఏంటి అంటే దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే
దేవుడు ఒక వ్యక్తికి దూరం అయితే కష్టములు నిలబడుతాడు. దేవుడు ఒక వ్యక్తికి దూరం అయితే వేదన చెందుతాడు. దేవుడు ఒక వ్యక్తికి దూరం అయితే ప్రాణము మీద విసుగు చెందుతాడండి. ప్రాణము మీదే. ఓ సేవకుడిగా నేను మీతో చెప్పనా, శాంసోను వలె, సౌలు వలె జనవరి 1వ తేదీ నుండి ఇదిగో ఈ క్షణం వరకు, ఈనాటి వరకు దేవుడు నిన్ను ఎడబాసిన సంగతి ఎరుగకే ఎంతో క్లిష్ట పరిస్థితులు నిలిచిపోయావు, ఎంత వేదన మధ్యలో ఆగిపోయావు. ఆగిపోయి అల్లల్లాడుతూ వేదన చెందుతూ కన్నీరు కారుస్తూ, ఏంటా నా బ్రతుకు, ఏంటా నా జీవితపు మనుగడ, నా బ్రతుకు ఇంతేనా, లేకపోతే దీవెనకి ఏమైనా నాంది పలకగలుగుతుందా, నా కుటుంబం ఇంతేనా, శాపాన్ని ఇంకా మూట కట్టుకుంటే వెళుతుందా అనే సందేహాల మధ్య బ్రతకలేదా మీరు? ఏంటండి అనే సందేహాల మధ్య జీవించలేదా? జీవిస్తూ వచ్చారు. కారణం, దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. కారణం, దేవుడు నీ కుటుంబానికి దూరమయ్యాడు. కారణం, దేవుడు నీతో ఉండకుండా దూరమైపోయాడు. అందుకే దేవుడు వాక్యంలో కూడా మరొక చోట రాయబడిన మాట ఏంటో తెలుసండి, దేవుడు షిలోహును విడిచిపెట్టి, దేవుని ప్రత్యక్షత షిలోహు మందిరంలో లేదు, విడిచిపెట్టేశాడు. ఏం జరిగింది? వాక్యే కరువైపోయింది. ఉపదేశమే ఆ సంఘంలో వినబడలా. ఉపదేశమే కంటికి కనుమరుగైపోయింది. ఎందుకని? దేవుడు విడిచిపెట్టాడు కనుక. ఆ స్థలమును విడిచిపెడితే ఉపదేశం ఉండదు, విడిచిపోతే ప్రాణము మీద విసుగు చెందుతుంది. దేవుడు విడిచిపెడితే కష్టకాలంలో నిలబడుతాం. ఒకవేళ జనవరి 1వ తేదీ నుండి ఈ సంభవాలన్నీ నీ కుటుంబానికి పడచూపుతూ వచ్చాయేమో నాకు తెలియదండి. నిండు మనసుతో ఒక సేవకుడిగా మనసారా కోరుకుంటూ ఈ సంవత్సర పంతంలో నిన్ను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మనసారా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఇప్పటి వరకు విడిచిపెట్టిన దేవుడే, ఇప్పటి వరకు మీకు దూరమైన దేవుడే ఈ ఉపవాస ప్రార్థనలో చేరి ప్రభు వైపు మీరు తిరిగారు కదా, ఈ ఉపవాస ప్రార్థనలో చేరి ప్రభు పాదాలు పట్టుకున్నారు కదా, దూరమైపోయిన దేవుని మరలా ఆహ్వానించారు కదా, దూరమైపోయిన దేవుని మరలా మీరు పిలిచారు కదా, దేవుని వైపు మీరు తిరిగారు, మీ వైపు ఆయన తిరిగాడు కనుక ఇప్పుడు ఆయన మీ అందరితో చెబుతున్నారు, ఈ ఉపవాస ప్రార్థన ముగింపు ఆరాధనలో పాలు పొందిన సర్వ సమాజమా, ఇప్పటి వరకు దూరమైన నేనే, ఇప్పటి వరకు విడిచిపెట్టిన నేనే, ఇప్పటి వరకు మీ దగ్గర లేని నేనే, ఇక మీదట నుండి మీలో ఏ ఒక్కరిని విడిచిపెట్టను, ఏ ఒక్కరికి దూరము కాను, మీతో కూడా ఉండబోతూ ఉన్నాను. నా ప్రభు మీతో ఉండబోతూ ఉన్నారు. ఆయన మీతో ఉండి ఈ సంవత్సరపు అంతములో మీతో కూడా నిలిచి రాబోతున్న సంవత్సరానికి మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. రాబోతున్న సంవత్సరం అడుగు పెట్టేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎలా అడుగు పెట్టేటట్లుగా చేయబోతున్నా తెలుసా? మీ కుటుంబాల పట్ల శ్రేష్టమైన కార్యాలు చేసి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యాలు జరిగించి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. ఈ సంవత్సరపు అంతంలో నీవు అనుకున్న కార్యమును చూడబోతూ ఉన్నావు, అనుభవించబోతూ ఉన్నావు. అట్టి కార్యములు చేయుటకు నా ప్రభువు నిన్ను విడిచిపెట్టక గట్టిగా పట్టుకోబోతూ ఉన్నాడు. విడిచిపెట్టక నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. విడిచిపెట్టక ఆయన నీతో కూడా ఉండి నీ పట్ల నవనూతనమైన కార్యాలు నవనూతనమైన సంవత్సరంలో జరిగించునుగాక. కొంచెం గట్టిగా చెప్పకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను వారిని, గట్టిగా చెప్పండి, నేను వారిని విడువక. ఏ కార్యములు చెప్పండి? విడువక ఏ కార్యములు? ఈరోజు మీరు ఏ కార్యమైతే మీరు కోరుకుంటున్నారో, మీరు కోరుకున్న ప్రతి కార్యము నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. మీరు ఆశపడిన ప్రతి కార్యము మీరు చూడబోతూ ఉన్నారు. అవి నెరవేర్చుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని విడిచిపెట్టక మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నాడు. ఆయన కానీ మిమ్మల్ని పట్టుకున్నాడు అంటే కార్యం జరగదా? ఏం మాట్లాడండి? ఓ మాట చెప్పనాపనా? ఇప్పుడు తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి వెళ్తున్నారండి. ఇద్దరు వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేలోపు అప్పటి వరకేమో
కుమారుడు తండ్రి చేతిని పట్టుకున్నాడు. కుమారుడు తండ్రి చేతిని పట్టుకున్నాడు. అడావుడి ఉండినందువల్ల తండ్రి ఏం పట్టించుకోక కుమారుడు ఉన్నాడులే అని వెళ్తా ఉన్నాడు. వాడు ఎప్పుడు తండ్రి చేతిని విడిచిపెట్టాడో ఎవరికి తెలియదు, తండ్రికే తెలియదు. కొంచెం దూరం వెళ్ళలోపండి చేతి దగ్గర కుమారుడు లేడు. దిక్కులు చూశాడు, అటు ఇటు చూశాడు. ఒరే ఎక్కడికి వెళ్ళారు రైడో, ఎక్కడికి వెళ్ళారు రైడో అని అటు ఇటు చూస్తే అక్కడెక్కడ చిన్నపిల్లలు కదండి, వాడికి ఏదో వాడి బొమ్మలు కనపడి ఇంక ఉంటాయి కదా, కీస్తే తిరుగుతాయి కదండి. ఆ బొమ్మలు పాపం అక్కడ ఎగురుతూ ఉంటే అక్కడ పోయి వాడు వాటిని చూసి ఆనందపడుతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక దెబ్బ వేసి, ఓరి తెక్కలోడా, నాతో రావలసిన వాడివి నాతో రాకుండా ఇక్కడేం పండ్రా అన్నాడు అని ఆలోచించాడు. నిజమే, వాడు నన్ను పట్టుకున్నాడు కనుక నన్ను విడిచిపెట్టేశాడు. వాడు నన్ను పట్టుకోవటం ఏంటి, నేనే వాడిని పట్టుకుంటానని వాడిని పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడని వాడి కంటికి పక్కన వాడికి నచ్చినవి కనపడుతూ ఉంటే లాగుతూ ఉన్నాడు. ఎవరినే తండ్రిని లాగుతూ ఉన్నాడు. ఎంత లాగినా తండ్రి వదులుతాడా? ఒరే తెక్కలోడా, ఈ ఎందుకు క్షణికమైపోయాయి, నేను నీకు శ్రేష్టమైనవి కొనిస్తానని వాడిని విడవక ఏం చేశాడు దేవుడు చెప్పండి. ఓ సేవకుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకటో తెంచి ఇప్పటి వరకు నీవు ఆయన్ని పట్టుకున్నావు, ఆయన నిన్ను పట్టుకోవాలా. అందుకే నీవు ఆయనను పట్టుకున్నందువలన మధ్యలో విడిచిపెట్టావు. ఎవరు? మీరే. మధ్యలో కంటికి కనపడినవన్నిటిని చూచి నీవు ఆయన్ని విడిచిపెట్టావు కనుకనే ఇబ్బందులు పడుతూ వచ్చావు కదా. ఈ సంవత్సర పంతులు నా ప్రభు అంటాడు, నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, నువ్వు నన్ను పట్టుకున్నావు అనుకో మధ్యలో వదిలేస్తావు నన్ను. అందుకని కాదు నేనే నీ చేతిని పట్టుకుంటాను అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఓ సేవకుడికి కోరుకుంటున్నాడు, యావర్ణంలో కూర్చున్న ఒక్కొక్కరి చేతిని నా ప్రభు పట్టుకోబోతూ ఉన్నాడు. గట్టిగానే నా ప్రభు మీ చేతిని పట్టుకోబోతున్నాడు. ఆయన పట్టుకొని ఇక మిమ్మల్ని విడిచిపెట్టడు. అదే అంటాడు, నేను వారిని విడవక. అంటే దేవుడు మనల్ని పట్టుకున్నాడు అనుకో, విడిచిపెడతాడు ఇంటి ఇంకా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు దూరం వైపున మిమ్మల్ని అందరినీ నా ప్రభు తన చేతులతో పట్టుకొని ప్రభు వచ్చేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ బ్రతుకుల నూతనమైన కార్యం దినదినము జరిగించునుగాక. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఒక్కసారి, నేను వారిని విడవక ఈ కార్యము చేయుదును అన్నాడు. ఆయన మనల్ని విడవక ఏమి చేయదలిచాడు? మొదటి మాట నన్ను చూడండి, నేను చెప్తాను. ఇంకా ఒకరోజు సొలొమోన్, రాజైన సొలొమోన్ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? దేని కొరకు? జ్ఞానం కొరక? జ్ఞానం కాదే తల్లే, నేను చెప్తాను వినండి. సొలొమోను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నా తండ్రి చనిపోయాడు, ఈ రాజ్య భారం నా మీద మోపబడి ఉంది, నేనా తెలివి లేని వాడను, అంత జ్ఞానము కలిగిన వాడనైతే కాను, గనుక ఈ ప్రజల స్థితి ఎలా ఉండబోతుంది, ఈ దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఒకసారి నాకు తెలియచేయండి. నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఈ ప్రజలందరూ సొలొమోను దగ్గరికి వెళ్ళి అడిగినట్టున్నారు. నేను ఆలోచన అంతా ఇట్లాగే ఉంటుంది. సొలొమోను దగ్గరికి వెళ్ళి సొలొమోను అడిగారు, ఏంటి రాజుగారు, మీ నాన్నగారు ఉన్నంతకాలం మాకు దిగులు చెప్పండి, ఏ భారం, ఏ బాధ, ఏ చింత మాకు లేదండి. ఎందుకంటే మీ నాన్నగారు కత్తి పట్టినా కలము పట్టినా ఎదురే లేదు.
మీ నాన్న యుద్ధములో అడుగుపెట్టినా అపజయము లేదు. మీ నాన్న కలం పట్టి ఒక కవిత రాసిన దానికి తిరిగే లేదు. దేవుడు అంతగా మీ నాన్నకు తోడై ఉండి దేశానికి క్షేమమును కలగచేస్తూ వచ్చాడు. ఇప్పుడా నీవు పిల్లోడివి, క్రొత్తగా రాజుగా మార్చబడ్డావు. ఈ రాజ్య పరిపాలన విషయంలో నీకు అంతటి జ్ఞానం లేదు. మరి మా పరిస్థితి ఎలా ఉండబోతుంది, మా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కప్పుడు బ్రతికినట్లుగా ఒక్కప్పుడు జయము చూచినట్లుగా ఇక మీద కూడా మేము చూస్తామా లేదా అనే సందేహాలతో వెళ్ళి సొలొమోనును అడిగినట్టున్నారు. ఈ సొలొమోను వీటన్నిటినీ తలంచి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు. జనుల నోట ఈ మాట జారవాలుతుంది. రాబోతున్న రోజులలో ఈ ప్రజలు ఎలా ఉండబోతున్నారు, రాబోతున్న దినాలలో ఈ ప్రజలకు క్షేమం కలుగుతుందా, రాబోతున్న దినాలలో ఈ ప్రజలకు నీవు తోడై ఉంటావా లేదా, రాబోతున్న దినాలలో ఈ ప్రజలు ఆశీర్వాదానికి నాంది పలుకుతారా లేదా, రాబోతున్న దినాలలో ఈ ప్రజలు మా నాన్నగారు బ్రతికి ఉన్న దినాలలో జయము చూచినట్లుగా నా దినాలలో ఈ ప్రజలు జయము చూస్తారా లేదా అని సొలొమోను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఏం చేశాడు? ఎవరైనా కాదు, ఒక రాజు అండి. రాజు సింహాసనమును దిగి ప్రజల సమూహం ముందు మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏదో పర్సనల్గా రూమ్లో మోకరించలే, అతను సమాజం అంతా ముంగిట నిలబడింది. ఆ ప్రజల నిమిత్తము ఈ రాజు మోకరించి ఎలుగెత్తి మొరపెడుతున్నారు. ఈ ప్రజలు ఎలా ఉండబోతున్నారు, ఈ ప్రజలు ఎలా బ్రతకబోతున్నారు అని మొరపెడితే ఆకాశం పొందిన దేవుడు సొలొమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు. సొలొమోన్, ఏ ప్రజల నిమిత్తము నీవు నా సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నావో, ఏ ప్రజల నిమిత్తము నా సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నావో, ఏ ప్రజల పరిస్థితి ఎలా ఉండాలని నీవు తలంచుతున్నావో, ఇదిగో నేను చెప్తున్నాను విను. నీ తండ్రి దినాలలో నీ తండ్రికి నీ పితరులకు ఏ విధంగా అయితే తోడై ఉన్నానో, ఏ విధంగా అయితే నీ తండ్రి దినాలలో నీ పితరుల దినాలలో తోడై ఉండి నీ పితరులను విడవక, నీ పితరులను వదలక, నీ పితరులకు తోడై నీ తండ్రికి తోడై వారిని ఆశీర్వదించినట్లే ఈ జన సమూహం అంతటిని కూడా నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ జన సమూహం అంతటికి కూడా నేను జయమును కలగ చేయబోతున్నాను అని సొలొమోనుతో చెప్పాడు. ఇప్పుడు ఈ సొలొమోన్ దేవుని పేరు పెట్టబడిన ప్రజల ఎదుట నిలిచి ఇప్పుడు వారిని ఆశీర్వదిస్తూ ఒక మాట అంటున్నాడండి. ఎవరిని ఆశీర్వదిస్తూ చెప్పండి? ఎవరిని ఆశీర్వదిస్తూ? ఎవరు? ఏంటండి? నిజమే, మనం ఎవరు? ఆశీర్వదించబడిన ప్రజలము. ఆశీర్వదించబడిన ప్రజలు ఎదుటి వ్యక్తులను ఏం చేస్తారు? నిజం చెప్పండి, ఎప్పుడన్నా మనకు అనుభవం ఉందా? వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం తప్ప, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఏడవడం తప్ప, చేస్తే చేయనిలే ఆశీర్వాదం పొందుకుంటే దేవుడు ఆశీర్వదించిన కాక ఇంకా వాళ్ళని అనకపోగా ఆహా అని రాగలు ఎక్కువ కదా మనకి. రాగలు మన నోట ఎప్పుడు మాట రాకూడదు. మనం చేయలేకపోయినా ఎదుటి వ్యక్తులు చేస్తున్నప్పుడు ఇంకా ప్రోత్సహించాలి. చెయ్యి, నాకు అదన్న తెలియదు, దేవుడు నీకు ఇచ్చాడు, చెయ్యి అనే మాట మన నోట ఏంటండి? సొలొమోను అదే చేస్తున్నాడు. తిన్నగా లేచి ఆ ప్రజల మధ్యలో నిలబడి ఆ ప్రజలను దీవిస్తూ వారిని ఆశీర్వదిస్తూ వారితో ఒక మాట అంటున్నాడు. చూస్తారు ఇప్పుడు ఆ మాట? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 56,
57 మీరు ఇంటికెళ్ళి 51 చదువుకోండి. ఇప్పుడు 56, 57 చదువుతారు ఒక్కరు. ఎట్లనగా తాను చేసిన వాగ్దానములన్నిటిని బట్టి యెహోవాకు స్తోత్రము కలుగును గాకని వాగ్దానములలో ఏది కూడా తప్పిపోకుండా కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మనలను ఈ సంవత్సరానికి చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మనలని ఆయన వదలక మన పితరులకు తోడై ఉండినట్లుగా ఈ దినము నుండి మనందరికీ తోడై ఉండబోతూ ఉన్నాడు. గట్టిగా మనందరికీ తోడై ఉండబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరికి తోడై ఉండబోతూ ఉన్నాడు. తోడై ఉండబోతూ ఉన్నాడు. మన అందరికీ ఆయన ఏమై ఉండబోతున్నారు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. సొలొమోను ఆ ప్రజల ఎదుట నిలబడి ఆ ప్రజలతో ఈ శుభవార్త చెబుతున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, మన పితరులకు తోడై ఉండినట్లు దేవుడు మనకును చెప్పండి ఎలా ఉండబోతున్నాడు? కాదు, ఎలా ఉండబోతున్నాడు? మనలని వదలక, మనలని విడవక ఆయన ఈ దినము నుండి మనతో కూడా ఉండబోతూ ఉన్నాడు. మనకు తోడై ఉండబోతూ ఉన్నారు. విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఓ సేవకుడిగా చెబుతున్నాను, వినండి. ఇప్పటి వరకు నీకు తోడై లేడేమో, ఇప్పటి వరకు నిన్ను విడిచిపెట్టాడు కనుకనే నీ కుటుంబంలో ఒక కార్యము జరగక కన్నీరు కారుస్తూ వస్తున్నావు. కానీ ఈ సంవత్సరం పంతులో ప్రభు అంటాడు, ఇక మీదట నేను మిమ్మల్ని వదలను. హల్లెలూయా. ఇక మీదట నేను మిమ్మల్ని విడవను. ఒకవేళ అయ్యో సాలే ఈ ఒక్క రోజు నన్ను వదలకపోయావా అన్నవనుకో, మూతి పగలగొట్టి తెక్క మొహం ఎక్కడికి వెళ్తావు అని ఇక వదలక, నిన్ను విడవక, నీకు దూరం కాక ఆయన ఎలా ఉండబోతున్నాడంటే మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన మనల్ని విడవక వదలక మనకు తోడ ఏమి చేయదలిచాడు చెప్పండి. నేను చెప్తాను, వినండి, మీరేం చెప్తారు? ఆయన వదలను అన్నాడు, విడవక నేను మీకు తోడై ఉంటానన్నాడు. మరి తోడై ఉన్నవాడు ఏం చేయదలిచాడు ఈ సంవత్సరం 19లో? తలెత్తినాను చూడండి. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలే ఓ ప్రాంతంలో నిలిచి ఉన్నారు. అప్పటి వరకు లేఖనం ఉంటుంది, దేవుడు ఇశ్రాయేలీలకు తోడై ఉన్నందువలన శత్రువులందరికంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఎవరు? దేవుని ప్రజలు నిలబడ్డారు. ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా వారి నోట వచ్చే మాట ఏంటంటే, మా దేవుడు అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు, మా పితరులకు తోడై ఉన్న దేవుడు మాకు తోడై ఉండి మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు అంటారు ప్రతి ఒక్కరు. కొన్ని రోజులు గతించిపోయాయి. మానవ నైజం ఏంటి అంటే, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటారు, చెప్పిన తర్వాత దానిని చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వింటారు, చెప్పిన తర్వాత ఏం చేస్తారు? దానిని
పాటించరు, దానిని అవలంబించరు, దాని ప్రకారం నడుచుకోరు. అది మానవుడి నైజం, మానవుడి నైజం అది. ఈ ప్రజలు కూడా చిలకకు చెప్పినట్లుగా పలు సందర్భాల్లో దేవుడు చెప్పాడు, పోసగొచ్చినట్టుగా చెప్పాడు. అందరు గంగిరెద్దులాగా తల ఊపారు. అయ్యో బాబోయ్, నీవు తప్ప మాకు వేరొక దిక్కు ఎవరున్నారు, నీవే కదా మా ఆశ్రయము, ఈ స్థితి మాకు కలగజేసిన నీవే కదా అన్నారు. మన భాషలో మాట్లాడుకుందామా? కొంచెం శరీరానికి కండబట్టిందనుకో, ఆరోగ్యం కలిగిందనుకో, ఒక్కొక్క రూపాయి సమకూర్చబడి కొంచెం స్థితి మారిందనుకో, చూడాలి మన పరిస్థితి. అబ్బో, కన్ను మిన్ను కానరాకు నెత్తిన కూర్చుంటాయి కళ్ళు. ఎక్కడా అందరి గురించి నేను మాట్లాడట్లేదులే, అలా ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాను. కొంచెం ఒకప్పుడు ఏమి లేనప్పుడేమో నీవే నా దిక్కు అన్నావు, అన్ని దేవుడు ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు అంటున్నావా? నెత్తికెచ్చి కూర్చోయి. దేవుని మందిరమా, ఏం వెళ్తావులే, బిజీ ఇప్పుడు వ్యాపారంలో, చేతి పనులు బిజీ అయిపోయింది. దేవుడు ఇవ్వనప్పుడు మందిరంలో కాపులు కాసావు కదా. ఇచ్చిన తర్వాత ఇచ్చిన దేవుడు దూరం అయిపోయాడు, వచ్చినది దగ్గర అయిపోయింది. ఎప్పటికైనా అది ప్రమాదమే. దేవుడు దూరం అయితే ప్రమాదమే. హల్లెలూయా. సరే, ఈ ప్రజలందరూ కొన్ని రోజుల తర్వాత దేవుని మాటలను తిరస్కరించి వారికి నచ్చినట్లుగా బ్రతికారు. దేవుడు చూచాడు, చూచి ఎట్టయితే కాదలేరా అని అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల కింద ఉన్నవారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి లేచారు. ఇక ఆ వారి మధ్య నిలబడలేక చెట్టుకొకడు పొట్టుకొకడిగా మారాడు. సరే, ఇక ముందుకెళ్తున్నాను. మారిన తర్వాత ఈ ప్రజల పరిస్థితి ఏ విధంగా మారిందంటే, తినేదానికి తిండి లేదు, నివసించేదానికి గుడారం లేదు, ఉండి కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునేదానికి ఒకరికి సంబంధమే లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట, చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన తర్వాత అల్లల్లాడిపోతుంటే మరలా మన దేవుడు ఎవరు? కోపించుచునే వాత్సల్యము నా మీద చూపెట్టావయ్యా అని. నిజమే, మన దేవుడు ఎవరు? కోప్పడుతాడు మన ప్రవర్తనను బట్టి. మరుక్షణం ఏమవుతాడు? వాత్సల్యతను పంచుతాడు. కోపపడ్డాడు, శత్రువు చేతికి అప్పగించిన తరువాత మళ్ళా ప్రేమను పంచుతూ, వాత్సల్యతను పంచుతూ, కరుణను పంపిస్తూ తిన్నగా సాక్షాత్తుగా దేవుడే వారి యొద్దకు దిగి వెళ్ళి ఒక మాట అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోన్, ఏంటి సన్నగిల్లిపోయావు? ఏంటి సతికిలబడిపోయావు? ఏంటి సమస్యలిపోయావు? ఏంటి విసిగి వేసారి చెందుతున్నావు? కారణం, దేవుడు మాకు తోడు లేడయ్యా. దేవుడు మాకు తోడే ఉంటే మాకెందుకు ఇలాంటి అనుభవాలు? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకపోతే మేమెందుకు ఈ బాధపడుతాం? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మాతో లేడు అని గుండెలు బాదుకుంటుంటే ఇప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు, పిచ్చోడా, నేను మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాను? ఇదిగో నేను నీకు తోడై ఉండబోతూ ఉన్నాను. ఈ మిద్యానులందరినీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. ఈ మిద్యానుల మీద మీరు జయమును చూడబోతూ ఉన్నారు. మీరు జయమును చూచినట్లుగా ఈ మిద్యానులు అనుపబడినట్లుగాను నేను మీకు తోడై మీ పట్ల ఒక అద్భుతం చేస్తానని చెప్పాడు. విన్నాడా? ఏంటండి? నీవు మాకు తోడై ఉండేదానికి ఒక రుజువు కావాలి. ఎవరన్నది? ఏంటండి? ఆయన మనకు తోడై ఉండాలంటే ఏ రుజువులైనా కనపరుస్తాడు. అంతే. మనకు తోడై ఉండాలని నిర్ణయించుకున్నాడు అనుకో, మనం విడిచిపెట్టకుండా మనతో ఉండాలని కోరుకున్నాడు అనుకో, ఏ రుజువులైనా కనపరుస్తాడు. నువ్వు అడిగిన ప్రతి రుజువు నీ కన్నుల ఎదుట పెడతాడు. అడిగితే అన్నీ కనపరిచాడండి. ఇప్పుడు ఆఖరికి అంటాడు, సరే నువ్వు వెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? తిన్నగా తీసుకొని వెళ్ళి ఒక చోట నిలబెట్టిన తర్వాత అందరిలో కొందరిని
ఏర్పరచుకున్నారు. బయలుదేరాలు వేల మంది. వేల మందిలో నుంచి ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు? 300 మంది. ఆ గుంపులు నీవై ఉండాలి. ఒక వ్యక్తిగా వేల మంది ఉండవచ్చు, కానీ దేవుడు కోరుకున్న వ్యక్తిగా ఉన్నావా? ఏంటండి? సరే, కోరుకున్నారు, తీసుకొని వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత గిద్యోను ఈ 300 మంది ఒకే ఒక మాట అంటున్నాడు, మీరు ఏం చేయవద్దు, మీ నోట ఒక్క మాట మాత్రమే. ఎందుకంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టను అని చెప్పాడు. మన దేవుడు మనకు తోడై ఉంటానని చెప్పాడు. మన దేవుడు మనకు తోడై ఉండి ఈ మిథ్యాయులను మన చేతులకు అప్పగిస్తానని చెప్పాడు. జయమును మనం చూడబోతూ ఉన్నాం. కారణం, మన దేవుడు మనకు ఏమై ఉండబోతున్నాడు? తోడై ఉండబోతున్నాడు. కనుక నేను చెప్పినట్లుగా మీరు చేయండి అన్నారు. అంతేనండి. 300 మంది 3 భాగాలుగా విభజించబడ్డారు. ఈ 300 మందితో ఈ గిద్యోను ఒక మాట అన్నాడు, చూడు, నేను చెప్పినప్పుడు మీరేం చేయాలి? మీ చేతులకు అప్పగించబడిన కొండలు చెప్పండి పగలగొట్టాలి. పగలగొట్టడమే కాదు, నేను చెప్పినట్లుగా మీ నోట మాట రావాలి. ఏం చెప్పాడు గిద్యోను? ఇది, గట్టిగా చెప్పండి, ఇది అనేదానికంటే ఈ యుద్ధములో మన దేవుడు మనకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఎవరన్నారు? ఏంటి మరి? ఇది యెహోవా ఖడ్గం అంటే ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో ఎవరున్నట్టు వారితో? సాక్షాత్తుగా దేవుడే. సాక్షాత్తుగా దేవుడే యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఒకటే మాట అంటున్నారు, ఇది యెహోవా ఖడ్గం. ఇది, గట్టిగా చెప్పు, ఇది గిద్యోను ఖడ్గం. ఇది యెహోవా ఖడ్గం అని మీరు కేకలయ్యండి, కొండలు పగలగొట్టండి, మీరు యుద్ధం చేయవలసిన అక్కర్లేదన్నారు. అంతే. పాపం ఈయన గారు చూసి ఒక సిగ్నల్ ఇచ్చాడు, ఒక బూర ఊదాడు. ఎప్పుడైతే బూరలు ఊదటం ప్రారంభించారో వారి అందరి నోట, ఎవరందరి నోట 300 మంది నోట ఒకే మాట. 300 మంది నోట ఒకే స్వరం వినబడుతుంది. ఇదిగో యెహోవా మన కొరకు బయలుదేరి ఉన్నాడు. యెహోవా యుద్ధ భూమిలో అడుగుపెట్టి ఉన్నారు. యెహోవా దూసిన కత్తి ఖడ్గము చేతబట్టి యుద్ధము చేయుటకు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. యుద్ధము యెహోవాది, జయము మనది. జయము మనము చూడబోతూ ఉన్నాం. యుద్ధం యెహోవా చేయబోతూ ఉన్నారు. ఇది యెహోవా ఖడ్గం అని అందరు కేకలు వేయటం ప్రారంభించారండి. వారందరూ ఒకే స్వరముతో యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అని కేకలు వేస్తూ ఉండగండి శత్రువుల గుండెలలో అలజడి. ఎవరి గుండెలలో? శత్రువు ఒకడు మాట్లాడుకుంటున్నాడు, రే వారి పక్షమున వారి దేవుడు మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి వచ్చాడు, ఇక మనము ఇక్కడ ఉండలేం అని వారికి వారే పారిపోవటం. ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? దేవుడు వారి ఎదుట ఏ శత్రువు లేకుండా అందరినీ హతమార్చి ఈ ఇశ్రాయేలుకి ఏమి కలుగజేశాడు చెప్పండి? వీటన్నిటినీ సొలొమోను తలంచాడండి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు వీరి పితరుల పట్ల చేసిన ప్రతి దాన్ని తలంచి వారితో చెప్తున్నారు, మన పితరులకు తోడై ఉండి జయమిచ్చినట్లుగా, మన పితరులకు తోడై ఉండి మన పితరులను ఆశీర్వదించినట్లుగా, మన పితరులకు తోడై ఉండి మన పితరులకు క్షేమమును కలగచేసినట్లుగా మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉండి ఏం చేస్తాడు? క్షేమం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆశీర్వాదాన్ని పంచుతాడు, జయమును కలగచేస్తాడు. మీరు ధైర్యముగా ఉండండి అని వారితో చెప్తున్నాడు. మనల్ని ఇక వదలక విడిచిపెట్టక మన దేవుడు మనకు తోడై ఉండి ఏం చేస్తాడు?
జయమిస్తాడు. ఇప్పుడు నేను కూడా ఒక సేవకుడిగా మీతో చెప్తున్నాను, వినండి. ఆ రోజు గిద్యోను 300 మందితో చెప్పాడా లేదా? ఇది చెప్పండి గట్టిగా, ఇది యెహోవా ఖడ్గం, ఇది గిద్యోను ఖడ్గం అని కేకలేశారు కదా. కేకలేస్తే వారికి ఏం కలిగింది? తోడై దేవుడు జయమిచ్చాడు. ఒక్కసారి అందరి నోట ఏం మాట అంటే, ఇది యేసయ్య ఖడ్గం, ఇది హోసన్న ఖడ్గం, ఇది హోసన్న ఖడ్గం. ఆ రోజు ఇది యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అంటే ఇశ్రాయేలుల ఎదుట నిలబడిన ఆటంకాలన్నీ తొలగిపోయి జయం చూశారా లేదా? ఆనందం చూశారా? సంతోషం చూశారా? క్షేమము చూశారా? ఆశీర్వాదానికి నాంది పలికారా? అవమానం తొలగిపోయిందా? నిందలు తొలగిపోయాయా? బెదిరింపులు తొలగిపోయాయా? తొలగిపోయలేదా? అన్ని తొలగిపోయి ఆనందకరంగా బ్రతికారు కదా. అట్లాగే యేసయ్య ఖడ్గం, ఇది సువార్తక్క ఖడ్గం. యేసయ్య ఖడ్గం, ఇది లుకన్న ఖడ్గం. ఎవరి పేరు వారు పెట్టుకోండి. ఆ రోజు అద్భుతం చేసిన దేవుడే ఈ సంవత్సరపు అంతపు ఈ చివరి ఆరాధనలో కూడా మీ కుటుంబాల పట్ల అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. అణచివేసిన దేవుడే మీ కుటుంబాల పరిస్థితులు అణచివేయబోతూ ఉన్నాడు. అక్కడ సదును భూమిగా చేసిన దేవుడే మీ కుటుంబానికి అలజడిని కలగ చేస్తున్న ప్రతి ఆటంకాలను ఏం చేయబోతున్నాడు? అణచివేయబోతున్నాడు. కావాల వద్దా? మరి స్వరమెత్తుదామా? ఇది యేసయ్య ఖడ్గం, యేసయ్య ఖడ్గం, ఇది యేసయ్య ఖడ్గం. దేవుడు నాకు జయమును ఇవ్వబోతున్న ఖడ్గం, నా దేవుడు నాకు తోడై ఉండి జయమును కలగ చేయబోతున్న ఖడ్గం. నా దేవుడు మీ కుటుంబాలకు జయం ఇచ్చుటకు తన ఖడ్గమును పంపబోతూ ఉన్నాడు. ఇప్పుడే నా దేవుని ఖడ్గం బయలుదేరి ఉంది. ప్రతి ఆటంకం కొట్టివేయబోతూ ఉన్నాడు. అదుగో యెహోవా జయం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పుడే నా దేవుని కార్యం నీ కుటుంబాలు జరగబోతూ ఉంది. ప్రతి అలజడి, ప్రతి అవమానం, ప్రతి ఆవేదన, ప్రతి కన్నీరు దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. జయముతో నీవు ఊరేగబోతూ ఉన్నావు. జయమును ఇవ్వగలిగిన నా దేవుడు దూసిన కత్తిని చేతపట్టి నీకు ముందుగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. నీకు ముందుగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. భయపడకు. నీ కుటుంబాన్ని బెదిరిస్తున్న శత్రువులు నీ కుటుంబం ఎదుట నిలబడకుండా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో నీ కుటుంబాన్ని కృంగతీయకుండా ఆ పరిస్థితుల మధ్యలో నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. తప్పించబోతూ ఉన్నాడు. నా ప్రభువు ఈ సంవత్సరపు ఈ చివరి ఆదివారం నుండి మీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. ఆయన మీకు తోడై మీ శత్రువులందరినీ మీ ఎదుట నిలబడనివ్వకుండా నా దేవుడు మీ శత్రువులందరి మీద జయమును కలగ చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించు. జయము ఇస్తున్న దేవుడిని స్తుతించు. శత్రువులు అణచివేస్తున్న దేవుణ్ణి స్తుతించు. ఈ సంవత్సరపు అంతములో విజయోత్సవాలతో నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఊరేగించును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన? వదలక విడువక మన శత్రువులందరి మీద మనకేమి ఇవ్వబోతున్నాడు? తోడై ఉండి. చెప్పండి పక్కన వాళ్ళని చూసి ఒక మాట చెప్పండి. ఈ సంవత్సరపు అంతములో నుండి దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిచిపెట్టకుండా నీకు జయమిచ్చునుగాక. పక్కన దీవించండి.
నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. ఓహో ఆగో, ఇంకేంటంటే ఆయన మనతో ఉంటే అంతే చాలు. మనకు ముందు ఆయన నడిస్తే, ఇశ్రాయేలుకి నడిచాడో లేదో ముందు నేను కోరుకుంటున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. నా ప్రభువు ఈ దినము నుండి మీకు తోడై ఉండి మీకు ముందుగా వెళ్ళి మీ శత్రువులందరినీ అణచివేయునుగాక. వారందరి మీద నా ప్రభు మీకు జయమునిచ్చునుగాక. రెండో మాట చదవండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం చదవండి, ముగిస్తాను. ఇంకా సుల్లూరుపేట సంఘాన్ని విడిచిపెట్టక నేను ఈ సుల్లూరుపేట సంఘములో ఈ సంవత్సరపు అంతము నుండి ఈ సంఘము నా యొద్దకు వచ్చేంత వరకు ఈ ప్రజల మధ్య నేను నివాసము చేయబోతూ ఉన్నాను. టచ్ దెబ్బలు కదా గట్టిగా. సాక్షాత్తుగా దేవుడే ఈ ప్రజలతో చెప్తున్నాడు, నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచి పెట్టక నేనేం చేయబోతున్నాను వారి మధ్యలో. మొదట ఏం చెప్పాను? విడిచిపెట్టక తోడై ఉండి జయమిస్తాడు. మరొక మాట చెప్తున్నాను, తన జనులను విడిచిపెట్టక వారి మధ్యలో ఏం చేయబోతున్నాడు? ఈ సంవత్సరపు అంతంలో దేవుడు మనతో నివసించాలని, మనతో ఉండాలని కోరుకొని ఈ మాట చెప్తున్నాడు. ఈ దినము నుండి ఈ ప్రజల మధ్య నేను నివసించబోతూ ఉన్నాను. ఎప్పుడు? మేనన్నారు బాగానే. ఎప్పుడు? మాట్లాడండి, ఇది మొదలుకొనే. ఎప్పుడు? అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడింది, మీరు చదవద్దు, నేను చెబుతాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 23:14 రాయబడిన మాట ఏంటి అంటే, మోషే ప్రజలను చూచి ఒక మాట అంటున్నారు, ఓ ఇశ్రాయేలు సర్వ సమాజమా, యెహోవా మీ శత్రువులను మీ చేతులకు అప్పగించుటకును మీ శత్రువుల చేతుల్లో నుండి మిమ్మలను విడిపించుటకును ఆయన మీ పాలెములో సంచరించబోతున్నాడు గనుక మీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. తలెత్తి నేను చెప్పే మాటలు అక్కడ ఉన్నాయి. మోసే ప్రజలతో చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని విడవకుండునట్లు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టకుండునట్లు మీరేం చేయాలి? ఇప్పుడు మీ పాలెం, ఓ మాట చెప్పనా, మీ పాలెమంతా పరిశుద్ధపరుచుకున్నాడు లేదా? నిన్న మొన్న మాట్లాడండి. అంత మీకే డౌట్ వచ్చేసిందా? నిన్న మొన్న ప్రభువా నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధి చేయండి అయ్యా, అపవిత్రమైన వాడను నన్ను పరిపూర్ణతను తీసుకున్నాను అడిగారా లేదా? ఉపవాసంతో కడుపు కాల్చుకొని ప్రభువుని అడిగారా లేదా? ఇప్పుడు మీ పాలెమంతా ఏమైంది? మీ హృదయం ఏమైంది? మీ గుడారాలు ఏమయ్యాయి? పరిశుద్ధపరుచుకున్నారు కనుక పరిశుద్ధపరుచుకున్న మిమ్మల్ని చూచి నా ప్రభు అంటున్నారు, ఇక నేను ఈ ప్రజలను విడిచిపెట్టను, ఈ ప్రజలకు నేను దూరం కాను, ఈ ప్రజలను విడిచిపెట్టకుండా, ఈ ప్రజలను మరచిపోకుండా నేనేం చేయబోతున్నానంటే ఈ ప్రజలందరి మధ్య నేను నివాసం చేయబోతూ ఉన్నాను. ఎందుకయ్యా మా మధ్య మమ్మల్ని విడిచిపెట్టకుండా ఎందుకు నివాసం చేస్తున్నావు అంటే జకరియా గ్రంథకర్త చక్కని సమాధానం ఇస్తాడు. మీరు చదవద్దు, నేను చెబుతా. 9వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, సియోను నివాసులారా ఉల్లసించండి, యెరూషలేము నివాసులారా సంతోషించండి. ఎందుకని అంటే అక్కడ అంటారు, నీ రాజు నీతి పరుడై గాడిద
గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకి వస్తున్నాడు. ఎలా చెప్పండి? ఎలా అంటే మనమందరము మన పాలెమును శుభ్రం చేసుకున్నాం కనుక, మనమందరము మన పాలెమును పవిత్రపరుచుకున్నాం కనుక, దేవుడు నివసించే యోగ్యమైన స్థలముగా మన హృదయాన్ని మనం మార్చుకున్నాం కనుక, మార్చబడిన ఈ హృదయంలోనికి ఆయన నివాసము చెయ్యాలని తలంచి ఆయన ఎలా మన మధ్యలోనికి వస్తున్నాడంటే సంతోషాన్ని చేత పట్టుకొని. దేవుణ్ణి అడిగామనుకో, ఏమయ్యా వెళ్ళేవాడికి మామూలుగా వెళ్ళొచ్చు కదా అంటే, నోర్మే, నా ప్రజల దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటండి ఎలా వెళ్ళాలి? నా ప్రజలకు నేను సంతోషాన్ని తీసుకుని వెళ్ళాలి, నా ప్రజలు సంతోషకరంగా బ్రతకాలి. నోర్మే, నేను అట్లా వెళ్ళను. నా బిడ్డల దగ్గరికి నేను ఎలా వెళ్తున్నాను అంటే, నా బిడ్డలు నన్ను చూసి సంతోషపడినట్లుగా, నా సంతోషం నా బిడ్డలకు అనుగ్రహించినట్లుగా నేను సంతోషాన్ని తీసుకుని వెళుతున్నాను అని ఆయన ఎలా వస్తున్నాడు? సంతోషాన్ని తీసుకొని వచ్చి ఆ సంతోషాన్ని మనకు ఇవ్వాలని ఆయన బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు మనకి? మనల్ని విడిచిపెట్టక, మనల్ని వదలక, ఆయన మన యొద్దకు వచ్చి మన మధ్యలో నివాసము చేసి మన నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. 2025వ సంవత్సరం నీకు నవ్వును కలిగించే సంవత్సరముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. 2025వ సంవత్సరం నీ కన్నీరును తుడిచివేయగలిగిన సంవత్సరంగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈరోజు విశ్వసించు, దేవుని మీద నీవు విశ్వాసం ఉంచు. నా దేవుడు నాతో ఉండబోతూ ఉన్నాడు, నా దేవుడు నాతో నివసించబోతూ ఉన్నాడు. 2025వ సంవత్సరం నా దేవుడు నవ్వును కలిగించే సంవత్సరముగా మార్చబోతూ ఉన్నారు అని మీరు విశ్వసించి ప్రభువుని అడగండి. నిశ్చయముగా రాబోతున్న సంవత్సరంలో మీ నోటి నిండా దేవుడు నవ్వును ఉంచబోతూ ఉన్నాడు. నోటి నిండా నవ్వు కలగబోతూ ఉంది. నోటి నిండా నవ్వుతో మీరు పరవశించబోతూ ఉన్నారు. అట్టి కార్యము జరిగించుటకు నా ప్రభు ఈ సంవత్సరపు అంతములో మిమ్మల్ని విడిచిపెట్టక మీ మధ్యలో నివాసము చేయునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటారు, నా జనులైన ఇశ్రాయేలు నేను విడిచి పెట్టక నేను వారి మధ్యలో నివాసం చేసి ఇప్పుడు వారికి ఏమి ఇవ్వబోతున్నాను చెప్పండి? ఏమి ఇవ్వబోతున్నాను? సంతోషము ఇవ్వబోతున్నాను. మనసారా ఓ సేవకుడిగా, ఓ తండ్రిగా, ఒక కాపరిగా నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదించి నా మాటలు ముగిస్తున్నానండి. ఈ ఆరాధన ఈ చివరిలో, ఈ సంవత్సర పంతపు ఈ చివరి ఆరాధనలో మీరు ఏది కావాలని కోరుకుంటారో, రాబోతున్న దినం ఎలా ఉండాలని ఆశపడతారో అట్టి ఆశలు నెరవేర్చబడినట్లుగా నా దేవుడు మీతో నివసించునుగాక, మీతో ఉండి కార్యం జరిగించునుగాక, మీతో ఉండి ఆయన అద్భుతం చేయునుగాక, మీ నోటి నిండా నవ్వు కలుగునట్లుగా నా దేవుడు మీ యొద్దకు వచ్చి మీ మధ్య నివసించి నవ్వును కలగ చేయునుగాక. మన దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, ఎవరైనా పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపు, క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో,
ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపా, ఆప్యాయతకు గట్టిగా చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, అగ్ని జ్వాలామయ మార్చు చూపుల వల అగ్ని జ్వాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా, ఎంతటి గనులైనా అగ్ని వంటి శోధనలను దయాసాగరా, అగ్ని వంటి శోధనలను హల్లెలూయా. ఎవరంటే మన దేవుడు? గట్టిగా చెప్పండి, ఎవరైనా? ఆ అమ్మతో అదే అన్నాడు, నేను చూచిన తిక్కమొహమా, నువ్వు నవ్వేవు కదా, నీవు నవ్వినట్లుగా నీ నోటి నిండా ఎలాగైతే నవ్వు కలిగిందో అలాంటి వారసుని నేను నీ చేతులకు అప్పగించబోతున్నాను అని ఆ అమ్మతో అన్నాడు కదా, అన్నాడు లేదా? ఇప్పుడు మీరు కూడా నేను చెబుతూ ఉంటే ఇప్పటి వరకు జరగలేదు. ఆ అమ్మ ఆలోచన అదే, నేను ముసలిదానిని, నా గర్భం ఉడిగిపోయింది, ఇక నేను నడిచేదానికే నాకు చేత కాకపోతే నాకు మళ్ళీ కొడుకు పుడతాడంట. ఎవరు తీశారు రాగం? ఆమె ఆలోచన అది. నాకు ముసలిదాని అయిపోయాను కదా, సెంచరీకి దగ్గర ఉన్నాను, నా బతుకు ఇట్ అయిపోయింది, నడవాలంటే కర్ర పట్టుకోవాలి, వంగిపోయిన నడుము, ఈ వంగిపోయిన నడుములో ఈ కడుపులో ఎలా సాధ్యం అని నవ్వుకుంది ఆ అమ్మ. దేవుడు అంటారు, నువ్వు ముసలిదాని కావచ్చు, నీ గర్భం ఉడిగిపోవచ్చు, ఇది నీకు అసాధ్యమే, నాకు సాధ్యం, నవ్వు లాంటి కొడుకుని ఇస్తున్నాను కదా. ఇప్పుడు మీరు కూడా నేను చెప్తుంటే కొందరు అలాగే ఆలోచించవచ్చు, ఇన్ని సంవత్సరాలు జరగలేదే నోటిన నవ్వు, ఈ సంవత్సరంలో ఏ రోజు కూడా చూడలేదే నవ్వు అని కూడా మీరు కూడా ముసి నవ్వుకుంటూ మనసులో అదో రకంగా అనుకుంటున్నారు. కొందరు అనుకుంటున్నారు. ఒక సేవకుడు చెప్తున్నా వినండి, ఆ రోజు శారమ్మకు నోటి నిండా నవ్వును కలగ చేసిన దేవుడే ఈ ఆవరణంలో కూర్చున్న మీ అందరికీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. మీరు నవ్వినట్లే రాబోతున్న రోజుల్లో నవ్వబోతూ ఉన్నారు. ఈరోజు నవ్వినట్లే ఆ నవ్వు సదాకాలం ఉండబోతూ ఉంది. అలాంటి కృపను నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. 2 మాటలు, నేను వారిని విడవక ఈ కార్యములు చేసేదని. విడవక ఏం చేస్తాడు? తోడై ఉంటాడు. తోడై ఉండి ఏం చేస్తాడు? జయమిస్తాడు. విడవక ఏం చేస్తాడు? మన మధ్యలో నివాసం చేస్తాడు. నివాసం చేసిన దేవుడు ఏమిస్తాడు? నోటి నిండా సంతోషం. ఇట్టి సంతోషం, ఇట్టి జయం మిమ్మల్ని విడిచిపెట్టకుండా నా దేవుడు మీకు సదాకాలము దయచేయునుగాక. అందరూ అలాగే లేచిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి యేసయ్య, నీ ఘనమైనటువంటి నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ 2024 సంవత్సరం జనవరి నుంచి నా ప్రభా యొక్క 12 నెలల వరకు యేసయ్య మమ్మల్ని అందరినీ తండ్రి నీ యొక్క సురక్షితమైనటువంటి రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాపాడేవు దేవా. స్తోత్రాలు నా ప్రభా. అనుక్షణమును అనుదినమును మమ్మల్ని ఆదరించి పోషించి బలపరిచి మా మార్గాల్లో మా ప్రయాణాలలో మేము చేయించున్నటువంటి చేతి పనులలో, వృత్తి పనులో, సేవలో దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని
మమ్మల్ని అందరినీ కాపాడిన దేవుడు. అన్ని విషయాలలో మాకు ఆలోచన అనుగ్రహించి తండ్రి అభిషేకముతో కృపతో బలముతో నింపి దేవా ఈ సంవత్సరము అయ్యా చివరి నెలలో నా తండ్రి అయ్యా నాయన 3 దినముల ఉపవాస ప్రార్థన కోడికలు మీరు మాకు అయ్యా ఏర్పరిచి 3 దినములు నీ సన్నిధిలో ఉపవసించి ప్రార్థించటానికి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకే నీకు స్తోత్రాలు నాయన. మా హృదయంలో నుంచి మా పెదవులలో నుంచి నాయన అయ్యా వచ్చినటువంటి ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా తండ్రి మీరు ఆలకించి అంగీకరించినందుకే నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన పశ్చాత్తాపముతో నా తండ్రి అయ్యా విరిగి నలిగిన హృదయముతో వేదనతో నీ సన్నిధిలో యాచించి మొరపెట్టి ప్రార్థించి ఉన్నాము యేసయ్య నీకు స్తోత్రం నాయన. యేసయ్య ఈ ఆదివారపు ఈ సంవత్సరమునకు నాయన ఆఖరి ఆదివారము తండ్రి నీకు స్తోత్రం. మేమందరము సజీవుల లెక్కలో ఉండి నా ప్రభువా నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నా ప్రభువా నిన్ను ఆరాధించినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ 3 దినములు మీ సేవకులను తేవా అయ్యా నిలవబెట్టుకొని తండ్రి అనేకమైనటువంటి హెచ్చరికలు అయ్యా నా ప్రభువా యేసయ్య ఉపదేశాలు నాయన తెలియచేసినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా ఈ దినమున అయ్యా నేను వారిని విడవక ఈ కార్యములన్నీ జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా నీకు స్తోత్రం నాయన. యేసయ్య నా ప్రభాల నాడు సొలొమోను అయ్యా దేశం యొక్క క్షేమము కొరకు నీ సన్నిధిలో నాయన మోకరించి ప్రార్థించినప్పుడు అయ్యా మన పితరులకు తోడై ఉన్నట్లుగా నేను కూడా నీకు తోడై ఉంటాను సొలొమోను అని చెప్పిన దేవుడా నీకు స్తోత్రం ప్రభా. ఆ విధముగా మొరపెట్టినప్పుడు నాయన సొలొమోను ప్రార్థన ఆలకించి తన దేశమంత ప్రజలందరూ క్షేమముగా ఉండటానికి తండ్రి సొలొమోనుకు తోడుగా ఉన్నావు దేవా నీకు స్తోత్రం నాయన. అలాగే నాయన గిద్యోనికి అయ్యా మీరు తోడుగా ఉండి శత్రువులందరి మీద కూడా గిద్యోనిని ధైర్యపరిచిన యెహోవా ఖడ్గము అయ్యా నా గిద్యోను ఖడ్గమని ఆ శత్రువులందరి మీద కూడా మీరు జయమిచ్చిన తండ్రి నాయన నీకు స్తోత్రం. ఈ సూళ్ళూరుపేట మందిరంలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మాకు విశ్వాసులందరికీ కూడా నా ప్రభ మాకు తోడుగా ఉండి మాకు క్షేమము కాపుదల కృపను మీరు కలుగు చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభు. అన్ని విషయాలలో మీరు మాకు జయమిచ్చినందుకే నీకు స్తోత్రం. యెహోవా ఖడ్గంగా గిద్యోను ఖడ్గంగా నా తండ్రి ప్రతి విషయంలో శత్రు కార్యాలన్నింటినీ లయపరిచి మాకు జయమిచ్చినందుకే నీకు స్తోత్రం ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నిశ్చయముగా నా తండ్రి అయ్యా మరి మీరు మాకు తోడుగా ఉంటే నా ప్రభా మాకు సంతోషమును సమాధానమును దేవా మీరు ఇస్తారని వాగ్దానం చేసిన తండ్రి నాయన నీకు స్తోత్రం. అయ్యా ఈ సంవత్సరం అంతటిలో నా ప్రభా అయ్యా ఏ సంతోషం లేక అనేక విషయాలలో ప్రభా కృంగి ఉన్నారో నాయన అటువంటి వారందరికీ కూడా నాయన మీరు మా మధ్యను నివాసము చేసి అయ్యా మాకు సంతోషాన్ని కలుగు చేస్తున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి సంతోషము ఆనందము సమాధానము బిడ్డలందరికీ మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నైనా రాబోయే కాలంలో నా తండ్రి నీకు స్తోత్రం. ఒక నూతనమైనటువంటి వాగ్దానముతో నా ప్రభా సంతోషముగా ఆనందంగా నైనా మేము ప్రవేశించినట్లుగా మీరు సహాయం చేసి అయ్యా మీరే మహిమగౌరవ ప్రభావములను పొందండి తండ్రి స్తోత్రాలు. ఈ సంవత్సరాంతరపు చివరి దీవెనలతో ఆశీర్వాదములతో జయముతో సంతోషముతో మీరు మమ్మలను నింపినందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ సంవత్సరంతపు చివరి ఆరాధనలో ఈ ఉపవాస ప్రార్థన చివరి కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని నా దేవుడు విడవక కార్యాలు జరిగిస్తూ తోడై ఉండి జయమిస్తూ నివాసము చేస్తూ సంతోషాన్ని కలగచేస్తూ రాబోతున్న సంవత్సరం అంతా రాబోతున్న దినాలన్నిట బ్రతుకు దినములన్నిట నా ప్రభు అట్టి ఆనందం అట్టి జయమును కలగచేయును గాక. ఆమెన్ ఆమెన్.